దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమో తెలుసా? అప్పులున్నామని చచ్చిపోవద్దు, బాధలో నేను చచ్చిపోవద్దు, బిడ్డలు దూరం అయిపోతున్నారని చచ్చిపోవద్దు, తల్లిదండ్రులు దూరం అయిపోతున్నారని చచ్చిపోవద్దు. కానీ వీటన్నిటికీ ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు కలగాలంటే రాత్రి దేవుని చేత బహు బలముగా వాడబడుతున్న నీ దైవ సేవకుని దగ్గరికి నువ్వు వెళ్ళుదువుగాక. దేవుని సేవకుని దగ్గరికి వెళితే అప్పులు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాడా అంటారు చాలా మంది. దేవుని సేవకుని దగ్గరికి వెళితే ఏమొస్తుంది అంటారు చాలా మంది. దేవుని సేవకుని దగ్గరికి వెళితే ఏమొస్తుంది? ఆయన కూడా మనిషే కదా. నిజమే బిడ్డ, దైవ సేవకుడు మనిషే. కానీ ఆ దైవ సేవకుడు ఆ అప్పులు సమస్యల నుండి ఎలా విడిపించబడాలో దేవుని కృపను, దేవుని ఆ దర్శనము లేకపోతే దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని కృపను పొందిన ఆ దైవ సేవకుడు అప్పులు సమస్యల నుండి ఎలా బయటపడాలో దైవ సేవకుడు